पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। ओम श्री परमात्मने नमः। శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 41వ శ్లోకం దగ్గర నుంచి మనం అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు కూడా మనం 40 శ్లోకాలు అవగాహన చేసుకున్నాము. ఈరోజు 41వ శ్లోకం దగ్గర నుంచి తండ్రి ఏం చెప్పారో అవగాహన చేసుకుని ఆచరణలో తీసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రతి మనిషికి కూడా ఒక జీవిత విధానం అంటూ ఉంటుంది. ఈ జీవిత విధానం అనేటటువంటిది దేన్ని బట్టి ఉంటుంది అంటే వారి వారి యొక్క స్వభావాలను బట్టి ఉంటుంది. ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పూర్వజన్మ సంస్కారాలు అనేది చెప్తున్నారు. అయితే ఇది ఇక్కడ మార్చుకునేటటువంటి అవకాశం కూడా మనకు ఉంది. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలాలను అనుభవించటానికి మళ్ళీ ఇక్కడ ఈ జన్మ వచ్చింది అనేది మనకు శాస్త్రం చెప్తుంది. పాప పుణ్యకర్మల యొక్క ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, అలవాట్లు ఏవైతే ఉన్నాయో, ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగానే ఇక్కడ ఆ స్వభావంతోనే మనిషి పుడతాడు అనేది మనకు శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. కాబట్టి ఈ స్వభావం అనేటటువంటిది అన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క గుణాలు వ్యక్తమవుతూ ఉంటాయి. లోపల ఉన్నటువంటి స్వభావం అదే ప్రకృతి అనబడుతుంది. ఆ ప్రకృతిని బట్టి, ఆ సంస్కారాన్ని బట్టి గుణాలు ఉంటాయి. ఆ గుణాలను బట్టి ఆ వ్యక్తి ఆలోచనలు, మాటలు, చేతలు మనకు వ్యక్తమవుతూ ఉంటాయి అన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గుణాలలో ఉన్నటువంటి హెచ్చు తగ్గులు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనిషి జీవితం సాగుతూ ఉంటుంది. ఆ మనిషి మాటలు కానీ, చేతలు కానీ ఆ యొక్క గుణాల యొక్క హెచ్చు తగ్గుల ప్రకారంగానే వ్యక్తమవుతూ ఉంటాయి అన్నది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇదే విషయాన్ని ఈరోజు మనకు తండ్రి 41వ శ్లోకం నుంచి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన లక్ష్యం మోక్షం పొందటం అనేటటువంటిది. దానికి తగ్గట్లుగా మన కర్మలు ఉండాలి. మానవ జన్మ మనకు వచ్చింది అంటేనే దాని అర్థం ఏమిటి అంటే మనల్ని మనం తెలుసుకుని ఇక్కడ జీవన్ముక్త అవస్థ అనుభవిస్తూ
ఆపై ఇక జన్మ లేకుండా చేసుకోవటమే అనేది మనకు శాస్త్రం చెబుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మనం కర్మలు ఆచరించాల్సి ఉంటుంది. అంటే మనం చేసేటటువంటి కర్మలు అంటే మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు ఇవన్నీ కూడా మన లక్ష్యానికి తగ్గట్లుగా ఉండాలన్నమాట. అలా కానప్పుడు ఏమవుతుంది అంటే మన లక్ష్యాన్ని మనం చేరుకోలేము, మన లక్ష్యాన్ని మనం పొందలేము, మనల్ని మనం తెలుసుకోలేము, ఈ దుఃఖం నుండి బయటపడలేము, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడలేము. అందుకు మనకు తండ్రి ఈ అధ్యాయంలో ఇంత వివరంగా ఈ గుణాల గురించి తెలియచేస్తున్నారు. ఈ గుణాల ప్రకారంగా ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేటటువంటిది మనకు ఎందుకు తెలియజేస్తున్నారు? మనం ఎలా ఉన్నామో మనం తెలుసుకుని మనలో ఒక మార్పు చేసుకోవటానికి. మనలో తమో గుణం ఎక్కువగా ఉందా, రజోగుణం ఎక్కువగా ఉందా, సత్వగుణం ఎక్కువగా ఉందా, ఏ గుణంతో మనం ప్రవర్తిస్తున్నాము, మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మన జ్ఞానం ఏ విధంగా ఉంది, మన మాటలు చేతలు ఏ విధంగా ఉన్నాయి, మనం చేసేటటువంటి కర్మలు ఏ విధంగా ఉన్నాయి, ఏ గుణం ప్రకారంగా మన జీవితం సాగుతుంది అనేది ఎవరికి వాళ్ళే చూసుకోవాలి, దీన్ని మార్చుకోవాలి. అందుకు తండ్రి మనకు ఈ బోధ అంతా చేయటం జరిగింది. ఈరోజు 41వ శ్లోకం. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరం తప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవై గుణై. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే స్వభావాన్ని అనుసరించి ఇక్కడ మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ ప్రవర్తన అంతా కూడా వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది. అదే ప్రకృతి అంటారు. ప్రకృతిని బట్టి ఈ 3 గుణాలు కూడా ఉంటాయి. ఈ 3 గుణాలు ప్రవర్తన రూపంలో వ్యక్తమవుతూ ఉంటాయి. దీన్ని బట్టే కర్మలు చేస్తూ ఉంటారు. గుణాలను బట్టి కర్మలు. లోపల ప్రకృతి మనకు స్వభావం కనపడదు, కానీ ఆ స్వభావాన్ని బట్టి చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం మనకు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ భగవద్గీతలో మన తండ్రి ఏం చెప్తున్నారంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ 4 విధాలుగా వాళ్ళ యొక్క గుణాలను బట్టి వాళ్ళు చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలను బట్టి ఈ విధంగా విభజన చేయబడింది అనేది చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్య శూద్ర ఈ 4గా ఎలాగా విభజించారు అని మనం ఆలోచించినట్లయితే 3 గుణాలు, వీటిని 4గా విభజించారు. బ్రాహ్మణ అన్నప్పుడు దేన్ని ఆధారం చేసుకుని ఈ విభజన చేశారు అంటే సత్వగుణము ఎక్కువగా ఉండి రజోగుణము, తర్వాత తమో గుణము. సత్వగుణం అధికంగా ఉండి దాని తర్వాత రజోగుణము, దాని తర్వాత తమో గుణము. ఈ విధంగా ఉన్నవాళ్లను బ్రాహ్మణ అన్నారన్నమాట. రజోగుణం ఎక్కువగా ఉండి సత్వగుణం కాస్త తక్కువగా ఉండి ఇంకా తమో గుణం ఇంకా తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళని ఏమన్నారు అంటే క్షత్రియ అన్నారు. అంటే వీళ్ళలో రజోగుణం ఎక్కువ ఉంటుంది. అలాగే రజోగుణం ఎక్కువగా ఉండి రజోగుణం తర్వాత తమో గుణము, తమో గుణం తర్వాత సత్వగుణము ఉంటే
వాళ్ళను ఏమన్నారు అంటే వైశ్య అన్నారన్నమాట. అలాగే తర్వాత 4వది ఏమిటంటే శూద్ర. తమో గుణము ఎక్కువగా ఉండి దాని తర్వాత రజోగుణము, తర్వాత సత్వగుణము ఆ విధంగా ఉన్నప్పుడు ఈ హెచ్చుతగ్గులను బట్టి అన్నమాట. ఇవన్నీ కూడా హెచ్చుతగ్గులను బట్టి ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళని ఏమన్నారంటే శూద్రులు అన్నారన్నమాట. అంటే సత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడు దాని తర్వాత రజోగుణము తమోగుణము ఉంటే సత్వగుణం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళని బ్రాహ్మణ అన్నారు. రజోగుణం అధికంగా ఉన్నటువంటి వాళ్ళని క్షత్రియులు అన్నారన్నమాట. అలాగే రజోగుణం అధికంగా ఉండి దాని తర్వాత తమోగుణము సత్వగుణము ఉన్నప్పుడు వాళ్ళని వైశ్య అన్నారు. తమోగుణం అధికంగా ఉన్నటువంటి వాళ్ళని ఏమన్నారు అంటే శూద్ర అన్నారు. ఇది ఇక్కడ మనకు ఈ విధంగా అవగాహన చేసుకున్నట్లయితే మనకు కనపడుతూనే ఉంటుందన్నమాట. 4గా కనపడుతూ ఉంటారు. దీన్ని బట్టి 4 విధాలుగా విభజించాము అనేటటువంటిది మనకు తండ్రి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారనమాట. శమో దమస్ తపః శౌచం క్షాంతి రాజ్యవమేవశ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అని చెబుతున్నారు. అంటే బ్రాహ్మణులు ఏ విధంగా ఉంటారు? బ్రాహ్మణులు అన్నప్పుడు ఏమిటి? సత్వగుణం వృద్ధి చెందినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే ఇక్కడ మనకు ఒక 9 విషయాలు చెప్తున్నారు అన్నమాట. అంటే ఒక ఇంట్లో బ్రాహ్మణుల కులంలో పుట్టడం వల్ల బ్రాహ్మణుడు కాదు, గుర్తుంచుకోండి. ఇక్కడ 9 గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ 9 గుణాలు ఉన్నటువంటి వాళ్ళని బ్రాహ్మణ అన్నారన్నమాట. పుట్టకతో కాదు ఇక్కడ విభజన చేసింది, గుణాలను బట్టి విభజన చేస్తున్నారన్నమాట. 9 విషయాలు మనకి ఇక్కడ చెప్తున్నారు తండ్రి. ఈ 9 కూడా ఉన్నట్లయితే వాళ్ళని బ్రాహ్మణ అన్నారు. ఏమిటి ఆ 9 అంటే మొదటిది శమ. శమము అంటే ఏమిటి? అంతరేంద్రియ నిగ్రహము, మనస్సు నిగ్రహించుకోవటం అన్నమాట. మనసు ఏం చేస్తూ ఉంటుంది? అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. దాని మీద నుంచి దీని మీదకి, దేని మీద నుంచి దాని మీదకి ఇలాగా జరుగుతూ ఉంటుంది. రకరకాలైనటువంటి ఆలోచనలతో పాటు రకరకాలైనటువంటి భావాలు, భావోద్వేగాలు ఇవన్నీ కూడా మనసులో కదలాడుతూ ఉంటాయి. మనస్సు అంటేనే చంచలమైనటువంటిది అది. అలాంటి చంచలమైనటువంటి మనస్సు కాకుండా మనస్సును నిగ్రహించుకోవటం అంటే దేని మీదంటే దాని మీదకి వెళ్ళకుండా, అంటే ఏదంటే అది ఆలోచించకుండా మనస్సు నిర్మలంగా ఉంచుకోగలగటం, ఆలోచన రహితంగా మనస్సులో మౌనంగా ఉంచుకోగలగటం అన్నమాట. మనస్సును నిగ్రహించుకోవటము ఏదైతే ఉందో అది శమ అంటారు, అంతరేంద్రియ నిగ్రహము. తర్వాత దమము. దమము అంటే ఈ బాహ్యేంద్రియాల యొక్క నిగ్రహం అన్నమాట. మనకు ఈ బాహ్యేంద్రియాలు అన్నీ కూడా శబ్దస్పర్శ రూపరసగంధాల వైపు పరుగులు పెడుతూ ఉంటాయి అన్నమాట. అది తెలుసుకుందాము, ఇది తెలుసుకుందాము అని ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి కదా. కాబట్టి ఈ ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది చాలా అవసరం. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పుడు మనిషి ఏదైనా కానీ సాధించగలుగుతాడు. అంతరేంద్రియం బాహ్యేంద్రియ నిగ్రహాలు ఉన్నప్పుడు మనిషి దేన్నైనా కానీ సాధించగలుగుతాడు అంటారు పెద్దలు. కాబట్టి ఇక్కడ దమము అన్నారు. అంటే ఈ బాహ్యేంద్రియాలను కూడా నిగ్రహించుకోవటం అన్నమాట. అంటే కొందరు వాళ్ళకి ఇష్టమైనవి ఏవో చూడాలి అనుకుంటారు అన్నమాట. అలాగే ఇష్టమైనది తినాలి అనుకుంటారు, ఇష్టమైనది వినాలి అనుకుంటారు. అంటే అది కావాలి అనేటటువంటి ఒక తపన అన్నమాట. వీళ్ళల్లో
అలాంటి తపన ఉండదన్నమాట. ఎందుకనంటే వీళ్ళు ఆ నిగ్రహ శక్తితో ఉండగలుగుతారు. బ్రాహ్మణుడు అంటే అంతరేంద్రియ బాహ్యేంద్రియ నిగ్రహ శక్తి కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు అనబడతాడు. ఇంకా తర్వాత తపస్సు అన్నప్పుడు ఇక్కడ తన ధర్మం ఏదో దాన్ని తూచన తప్పకుండా ఆచరించటానికి తపన పడేటటువంటి వాడు. అలాగే తండ్రి ఏదైతే చెప్పారో దాన్ని ఆచరించటానికి తపించేటటువంటి వాడు అతను బ్రాహ్మణుడు అనబడతాడు. అలా కాకుండా ఎవరేది చెప్తే దాన్ని ఆచరించుకుంటూ పోవటం అన్నది కాదు. ప్రామాణికమైనటువంటి శాస్త్రం తండ్రి మనకు చెప్పినటువంటిది శ్రీమద్ భగవద్గీత. భగవంతుడు ఏదైతే చెప్పారో దాన్ని ఆచరణలోకి పెట్టుకోవటం. మనకిప్పుడు తండ్రి త్రివిధ తపస్సులు చెప్పారు. మనస్సు, వాక్కు, అలాగే ఈ దేహం, ఈ మూడు కూడా ఏ విధంగా ఉంచుకోవాలో మనకు త్రివిధ తపస్సుల్లో చెప్పారు. అలాగే దైవాసుర సంపద విభాగ యోగంలో దైవీ సంపద పెంచుకోమని చెప్పారు. ఇలాంటివన్నీ కూడా అవగాహన చేసుకొని వీటిని ఆచరించటానికి ప్రతి క్షణము కూడా తపిస్తూ అలా ఉన్నానా లేదా అని ఆలోచించుకుంటూ అలా ఉండటానికి నిరంతరం కూడా ప్రయత్నం చేసే ప్రక్రియ ఏదైతే ఉందో, సాధన ఏదైతే ఉందో అది తపస్సు అనబడుతుంది. అలాగే దేహపరంగా తనకున్నటువంటి ధర్మాలు, భర్త ధర్మము, తండ్రి ధర్మము, స్నేహ ధర్మము, ఇలాంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలను కూడా ఎలా నిర్వర్తించాలని మనకు శాస్త్రం చెప్పిందో దాని ప్రకారంగా నిర్వర్తించడానికి నిరంతరము కూడా ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు నిజమైనటువంటి సాధకులు. ఆ సాధన తపస్సు అనబడుతుందన్నమాట ఇక్కడ. తర్వాత శౌచము అన్నప్పుడు బాహ్య శౌచము, అంతర్శౌచము కూడా. అంతర్శౌచము అంటే మనసు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంచుకోవటం. ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, కపటము, శత్రుత్వము, చెడు చూడటము, చెడు ఆలోచించటము, చెడ్డగా మాట్లాడటము, ఇదంతా కూడా లోపల అలాంటి ఆలోచనలతోనే ఉండటము, ఇవన్నీ కూడా ఎంతో మాలిన్యం. ఇలాంటి ఏ మాలిన్యము లేకుండా మనసు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంచుకుని, మనసు ఎప్పుడు కూడా శుద్ధిగా ఉంచుకుని లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండాలి అనే ఆ భావన ఏర్పరచుకోవటం ఏదైతే ఉందో అది అంతఃశౌచము అనబడుతుంది. అలాగే బాహ్య శౌచము దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, అలాగే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటం, పవిత్రంగా ఉంచుకోవటం, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బ్రాహ్మణ లక్షణాలు అని మనకు తండ్రి ఇక్కడ చెప్తున్నారన్నమాట. తర్వాత చూసినట్లయితే క్షాంతి అన్నప్పుడు ఇక్కడ సహనశక్తి అంటే ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని సమస్థితిలో ఉండి స్వీకరించగలిగేటటువంటి శక్తి క్షమాశక్తి అంటారు. అదే క్షాంతి అంటారు అన్నమాట. క్షమించగలిగటం అన్నమాట. ఎవరైనా ఏదైనా పొరపాటు చేసినప్పటికీ కూడా క్షమించగలిగేటటువంటి శక్తి, అంగీకరించేటటువంటి శక్తి, ఏది ఇలా జరుగుతున్నప్పటికీ కూడా సమస్థితిలో ఉండగలిగేటటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని క్షాంతి అంటారు. బ్రాహ్మణుడు ఆ విధంగా ఉండాలి, భరించగలిగేటటువంటి శక్తి ఉండాలి బ్రాహ్మణుడికి అనేది ఇక్కడ చెప్తున్నారన్నమాట. తర్వాత 6వ విషయం ఆర్జవం అంటే సరళత, అంటే రుజు ప్రవర్తన అంటారన్నమాట. రుజు ప్రవర్తన అంటే మనసులో ఏదో పెట్టుకుని బయటకు ఇంకొకలాగా మాట్లాడటము,
మళ్ళీ చేతల దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకోలాగా ఉండటము అనేటటువంటిది కాదు. మనసులో ఏదైతే ఉందో దాన్నే మాట్లాడటం, అలాగే ప్రవర్తించటము కూడా. ఎప్పుడు ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పటం అన్నది లేకుండా తాను ఏది చెప్పదలుచుకున్నాడో దాన్ని ఇతరులకు బాధ కలగకుండా చెప్పటం అన్నది సరళత అంటారు. మనసులో తనకి ఏది అనిపిస్తే దాని గురించి ఇతరులకు హాని కలగని రీతిలో, ఇతరులకు బాధ కలగని రీతిలో ఆ విధంగా ప్రవర్తించటాన్ని రుజు ప్రవర్తన అంటారు అన్నమాట. దీన్ని ఆర్జవం అంటారు. తర్వాత అస్తిక్యం అంటే ఇప్పుడు అందరూ నాస్తికులు అంటున్నారు. అంటే ఏంటి నాస్తికుడు అంటే ఏంటి? నేను నమ్మను అనేది అన్నమాట. అంటే భగవంతుడి గురించి మాకు నమ్మకం లేదు, భగవంతుడి గురించి చెప్పేటటువంటి శాస్త్రాలను మేము నమ్మము అనేటటువంటి వాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు. వాళ్ళని నాస్తికులు అంటారు. కానీ బ్రాహ్మణుడు నాస్తికుడు కాడు. ఎప్పుడూ కూడా అస్తిక్యం అంటే ఆస్తికుడుగానే ఉంటాడనమాట. ఒక నమ్మకం, ప్రగాఢమైనటువంటి నమ్మకం అన్నమాట. భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి నమ్మకం, పరమాత్మ ఉన్నారు అనేటటువంటి నమ్మకం, అలాగే ప్రామాణికమైనటువంటి శాస్త్రాలు, వేదాల పట్ల, ఉపనిషత్తుల పట్ల, బ్రహ్మసూత్రాల పట్ల, శ్రీమద్ భగవద్గీత పట్ల ప్రగాఢమైనటువంటి చెక్కు చెదరినటువంటి విశ్వాసం, వాటి ప్రకారంగానే నా జీవితం సాగాలి అనేటటువంటి ఆ తపన నిరంతరం కూడా ఈ జీవితం అందుకోసమే వచ్చింది అని దానికి తగ్గట్లుగానే ప్రతి క్షణము కూడా ప్రవర్తిస్తూ ఉండటం, అది ఆస్తికుడి యొక్క లక్షణం అన్నమాట. అలా కాకుండా నాకు భగవంతుడి లేడు, ఈ శాస్త్రాలను నమ్మను అనేటటువంటి నాస్తికులు ఎందరో ఉన్నారు. కానీ మనకు తండ్రి చెప్తున్నారు, అలా కాదు ఉండాల్సినటువంటిది, ఆస్తికుడిగా ఉండాలి. పరమాత్మ, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ సర్వజ్ఞుడై ఉన్నారు, సర్వాంతర్యామి అయి ఉన్నారు అని ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉండాలి. అలాగే ఇక్కడ శ్రీమద్ భగవద్గీత భగవాన్ వాచ, భగవంతుడు చెప్తున్నారు, నా తండ్రి చెప్తున్నారు అనేటటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో, చెక్కుచెదరినటువంటి విశ్వాసంతో ఎప్పుడు కూడా ఏ మార్పు లేకుండా ఆచరణలో పెట్టుకుంటూ, తండ్రి చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ దానికే ప్రయత్నం చేస్తూ ఉండాలి. తర్వాత జ్ఞానం. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి విశ్వాసం ఉంటుందో, ఈ విశ్వాసమే వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానిగా మారుస్తుంది. తానెవరు అనేటటువంటిది తెలుసుకోవటానికి వీలవుతుంది. యథార్థమైనటువంటి తనకు పరమాత్మకు ఉన్నటువంటి సంబంధం ఏదో తెలుసుకోవటానికి వీలవుతుంది. అలాగే పరమాత్మకు ఈ సృష్టికి ఉన్నటువంటి సంబంధం ఏదో తెలుసుకోవటానికి కూడా వీలవుతుంది. అప్పుడు మాత్రమే వీలవుతుంది. ఇవన్నీ కూడా తెలుసుకున్నట్లయితే ఇదే జ్ఞానం అనబడుతుంది. బ్రాహ్మణుడు అంటే ఈ జ్ఞానంతో ఉండాలి. ఇది ప్రామాణికమైనటువంటి జ్ఞానం, శాస్త్రం చెప్పినటువంటి జ్ఞానం. అయితే ఈ జ్ఞానం అన్నది కేవలము వాచా జ్ఞానం కాకూడదు. అందుకోసమని తర్వాత ఏం చెప్పారంటే విజ్ఞానం అన్నారు. ఈ జ్ఞానం అనుభవంగా మారాలి. అంటే కేవలము తెలుసుకోవటమే కాకుండా తన యొక్క యథార్థమైనటువంటి స్వరూపం, ఆత్మస్వరూపం, తన్ను తాను ఆత్మస్వరూపంగా, నిరాకారంగా, నిరంజనంగా, నిర్మలంగా, నిత్యంగా, సత్యంగా ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి తన్ను తాను అనుభవపూర్వకంగా తెలుసుకుని నిరంతరము కూడా ఆ దృష్టితో అలాగా ఉండటము ఏదైతే ఉందో అది విజ్ఞానం అనబడుతుంది. ఇవన్నీ కూడా బ్రాహ్మణుల యొక్క స్వభావజం అని చెప్తున్నారు. బ్రహ్మకర్మ స్వభావజం, బ్రాహ్మణుల యొక్క స్వభావము అని చెప్తున్నారు. వాళ్ళ స్వభావం ఇలా ఉంటుందన్నమాట.
ఈ స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి కర్మలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. శమ, దమ, తపస్సు, శౌచం, శాంతి, ఆర్జవం, ఆస్తిక్యం, జ్ఞానం, విజ్ఞానం, ఈ 9 కూడా మనకు తండ్రి ఇక్కడ చెబుతున్నారన్నమాట. దీన్ని బట్టి మనం కూడా అర్థం చేసుకోవచ్చు, ఈ 9 లక్షణాలు మనకు ఉన్నాయా లేదా, ఈ విధంగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా అనేటటువంటిది. మనకు ఈ ఇంద్రియ నిగ్రహం, మనసు ఏ విధంగా ఉంటుంది, అలాగే మన ఇంద్రియాలు వేటి కోసమని రెపరెపలాడుతున్నాయి, బాహ్యేంద్రియాలు వేటి కోసమని రెపరెపలాడుతున్నాయి, మనసు ఏ విధమైన ఆలోచనలతో కూడి ఉంది, ఏ భావాలతో కూడి ఉంది అనేది గమనించుకుంటూ ఉన్నప్పుడు వీటిని నిగ్రహించుకోవటం అనేది కుదురుతుంది. అంటే శమ, దమ ఆచరణలో పెట్టిన వాళ్ళం అవుతాం. అలాగే తపస్సు, తండ్రి మనకు ఏది చెప్పారో దాన్ని మనం అవగాహన చేసుకుంటూ, తండ్రి ఏ విధంగా ఉండమన్నారో మన మనస్సు, వాక్కు, దేహం ఏ విధంగా ఉంచుకోమన్నారు అవన్నీ కూడా ఒకదాని మీద రాసుకుని, అలాగే దైవీ సంపద పెంచుకోమన్నారు, అసుర సంపద పోగొట్టుకోమన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఒక దానిలో రాసుకుని ప్రతిరోజు కూడా చూసుకుంటూ ఉంటే, ఎప్పుడైనా తప్పు జరిగినప్పుడు క్షమించండి తండ్రి అని చెప్పేసి తండ్రికి క్షమాపణలు చెప్పుకుంటూ, ఆ పాత వాసనల ప్రకారంగా అలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు, అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, అలాంటి పనులు చేస్తున్నప్పుడు, తండ్రి ఏదైతే వద్దన్నారో ఆ పనులు, ఆ మాటలు, ఆ ఆలోచనలు అలాగే ఉన్నప్పుడు తండ్రి నన్ను క్షమించండి అని చెప్పేసి తండ్రిని క్షమాపణ కోరుకోవటం అనేటటువంటిది, తండ్రి ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చినందుకు తండ్రికి కృతజ్ఞతలు చెప్పటం అన్నది ఈ విధంగా చేసుకుంటూ వెళుతున్నప్పుడు తప్పకుండా ఇక్కడ తపస్సు ఆచరించినట్లు అవుతుంది. దానివల్ల మనం అంతరేంద్రియము బాహ్యేంద్రియాలను మనం నిగ్రహించుకోవటానికి వీలవుతుందన్నమాట. అలాగే శౌచం అనేటటువంటిది అంతా కూడా పరమాత్మే అని మన తండ్రి మనకు చెబుతున్నారు. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అన్నప్పుడు అంతా కూడా తండ్రి నిండి ఉన్నారు, తండ్రిని సర్వవ్యాపకమై ఉన్నారు. ఇందు గలడందు లేడును సందేహం వలదు, ఎందెందు వెతికి చూసిన అందందే కలడు అన్నప్పుడు ఈ దేహంలోని ప్రతి కణంలోనూ కూడా తండ్రి కొలువై ఉన్నారు. కాబట్టి ఈ దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మనసు ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉండేలాగా చేసుకోవాలి. బాహ్యంగా కూడా అంతా కూడా తండ్రి నిండి ఉన్నారు కాబట్టి బాహ్యంగా కూడా ప్రతిదీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అనేది తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. తండ్రి చెప్పిన దాన్ని మనం ఇక్కడ ఆచరణలో పెట్టాలి అనుకున్నప్పుడు ఆ శౌచము అనేటటువంటిది, శుభ్రత అనేది, అంతర్శౌచము, బాహ్య శౌచము, ఈ 2 కూడా సహజంగానే అలవాటు అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ఆర్జవం, ఎప్పుడైతే త్రివిధ తపస్సులు ఆచరణలో పెడతారో అప్పుడు ఆర్జవం అన్నది కూడా వస్తుందన్నమాట. మానసిక తపస్సు, వాంగ్మయ తపస్సు, ఈ 2 కూడా ఆచరణలో పెడుతున్నప్పుడు సరళత అనేటటువంటిది, రుజుత్వము అనేటటువంటిది మనిషికి అలవాటైపోతుందన్నమాట. నిరంతరం కూడా శాస్త్రం పట్ల ప్రేమతో, ప్రామాణికమైనటువంటి శాస్త్రం శ్రీమద్ భగవద్గీత సాక్షాత్తు భగవంతుని స్వరూపంగా భావించి భగవద్గీత పట్ల ఆరాధన భావన పెంచుకొని, భగవంతుడు ఏం చెప్పారు, నా తండ్రి నాకు ఏం చెప్పారు అని అవగాహన చేసుకుంటూ, భగవంతుడు చెప్పిన దాని పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో, చెక్కుచెదరినటువంటి విశ్వాసంతో ఉంటూ ఆచరణలో పెట్టుకుంటూ ఉంటే అదే ఆస్తిక్యం అనబడుతుంది. ఆ తండ్రి పట్ల విశ్వాసం, తండ్రి చెప్పిన దాని పట్ల విశ్వాసం, వేదాల పట్ల, ఉపనిషత్తుల పట్ల, బ్రహ్మసూత్రాల పట్ల, శ్రీమద్ భగవద్గీత పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసం
తండ్రి చెప్పినట్లుగా నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అనేదాన్ని అవగాహన చేసుకుని ఆత్మస్వరూపంగా నిన్ను నీవు తెలుసుకుని నీకు తండ్రికి ఉన్నటువంటి సంబంధాన్ని బలపరుచుకోవటానికి నిరంతరం కూడా ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేసినట్లయితే అది జ్ఞానం అవుతుంది. అది అనుభవంగా మార్చుకుంటే అది విజ్ఞానం అవుతుంది. ఇక్కడ చెప్పినటువంటి 9 విషయాలు కూడా కాస్త శ్రద్ధతో మనం ఆచరణలో పెట్టుకున్నట్లయితే, కొద్ది నెలల పాటు మనం ఈ విధంగా సాధన చేసినట్లయితే ఇది క్రమేణా మీకు అలవాటైపోతుంది. అంటే బ్రాహ్మణ లక్షణాలు మీకు వచ్చినట్లు అవుతుందన్నమాట. తర్వాత చూసినట్లయితే క్షత్రియ లక్షణాలను మనకు చెప్తున్నారు తర్వాత శ్లోకంలో తండ్రి. శౌర్యం తేజో ధృతి దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఈ క్షత్రియ స్వభావం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనకు తండ్రి చెప్తున్నారు. ఇక్కడ ఒక 7 లక్షణాలు చెప్పారన్నమాట. క్షత్రియ స్వభావం ఉన్నటువంటి వాళ్ళు అంటే వీళ్ళలో రజోగుణం ఎక్కువ ఉంటుందన్నమాట. ఇందాక చెప్పుకున్నటువంటి బ్రాహ్మణ స్వభావం అంటే ఏంటి? సాత్విక స్వభావం ఎక్కువ ఉంటుంది, సాత్విక గుణం ఎక్కువ ఉంటుంది. క్షత్రియుల్లో రజోగుణం ఎక్కువగా ఉంటుందన్నమాట. రజోగుణం ఎక్కువగా ఉన్నటువంటి ఈ క్షత్రియ స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు ఏమిటి అంటే, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే 7 విషయాలు మనకు ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఈ 7 విషయాలని బట్టి మనం అవగాహన చేసుకోవచ్చు. దీనిలో మొట్టమొదటిగా మనకి తండ్రి ఏం చెప్పారంటే శౌర్యం అంటే పరాక్రమం అంటారు చూడండి. పరాక్రమం అన్నమాట. ధైర్యంతో దేన్నైనా సరే నేను ఎదుర్కోగలను అనేటటువంటిది. ఎవరికైనా సరే నేను బుద్ధి చెప్పగలను, ఎవరినైనా సరే నేను ఓడించగలను అనేటటువంటి ఆ శౌర్యం, ఆ ధైర్యం ఏదైతే ఉందో, ఆ పరాక్రమం ఏదైతే ఉందో అది శౌర్యము అనబడుతుంది. అలాంటి లక్షణం వాళ్ళలో కనపడుతూ ఉంటుందన్నమాట. తర్వాత తేజస్సు. అలాంటి పరాక్రమము కేవలము మాటల ద్వారానే కాకుండా దానికి తగ్గట్లుగా వాళ్లకు ఆ శక్తి, ఆ బలం కూడా ఉంటుందన్నమాట. బలం లేనప్పుడు ఊరికినే మాటల్లో చెప్తూ ఉంటారు, అది నేను చేయగలను, వాళ్ళని ఓడించగలను, నాకు ఆ ధైర్యం ఉంది అని మాటల్లో చెప్తూ ఉంటారు. అది మాటలకే పరిమితం అవుతుంది. కానీ ఆ శౌర్యాన్ని, ఆ ధైర్యాన్ని చూపించాలి అంటే, అది చేతల్లోకి రావాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్లుగా ఆ బలం కూడా ఉండాలి, ఆ శక్తి సామర్థ్యాలు ఉండాలన్నమాట. ఆ శక్తి సామర్థ్యాలు అక్కడ మనకు కనపడుతూ ఉంటాయి. చెప్పటమే కాదు, దానికి తగ్గట్లుగా అక్కడ ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు. దీన్నే తేజ అన్నారు. తేజస్సు ఉంటుంది వాళ్ళల్లో. తర్వాత ధృతి. సరే, బాగానే ఉంది, ఆ శౌర్యం ఉంది, దానికి తగ్గ బలము ఉంది. అయితే మొదలుపెట్టేసి మళ్ళీ అక్కడ బద్దకిచ్చటం కాదు. బద్దకిచ్చటం అనేది తమోగుణానికి లక్షణం అన్నమాట. బద్దకిచ్చటం కాదు, ధృతి, పట్టుదల ఉంటుందన్నమాట. ఏదైతే తాను అనుకున్నాడో దాన్ని సాధించటానికి కావలసినటువంటి పట్టుదల వాళ్ళలో ఉంటుంది. ఇక్కడ వాళ్ళలో ఆ విధమైనటువంటి ఆ శౌర్యం ఉంటుంది, దానికి తగ్గ బలం ఉంటుంది, అనుకున్నది సాధించటానికి కావలసినటువంటి పట్టుదల కూడా వీళ్ళలో కనపడుతుంది. అలాగే సమర్థత కూడా ఉంటుందన్నమాట. తానే కాదు, ఒక్కొక్కసారి తనకు మిగతా వాళ్ళు తోడవ్వాలి అన్నమాట. క్షత్రియుడంటే రాజు. మీకు గుర్తుంచుకోండి, ఒక రాజుకి ఒక యుద్ధం చేయాలి అనుకున్నప్పుడు, ఒక శత్రువుని ఓడించాలి అనుకున్నప్పుడు, అప్పుడు తనతో పాటు ఇంకా కొంత సైన్యాన్ని కూడా తీసుకోవాలి. దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాలి. అలాగే అందరికీ కూడా దీని గురించి తెలియచేయాలి. ఆ విధంగా వాళ్ళందరినీ కూడా ప్రేరేపించగలగాలి. ఆ దక్షత ఏదైతే ఉందో
ఆ దక్షత కావాలన్నమాట. ఆ విధంగా చేయగలిగినటువంటి సమర్థత అన్నమాట. సమర్థత లేనప్పుడు ఇవన్నీ కూడా ఉపయోగపడవు. ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు ఒక్కరి వల్లే సాధ్యం కాదు. దానికి ఇంకా అనేక మంది తోడవ్వాలి. అనేక మంది తోడవ్వాలి అని అనుకున్నప్పుడు వాళ్ళందరినీ కూడా సరైన రీతిలో నడిపించగలిగినటువంటి ఆ సామర్థ్యం ఉండాలి, దానికి తగినటువంటి దక్షత ఉండాలి అనేటటువంటిది మనకు ఇక్కడ చెప్తున్నారన్నమాట. అలాగే యుద్ధం జరుగుతున్నప్పుడు కొంతమంది సైనికులు చనిపోయిన తర్వాత మళ్ళా వెనక్కి పరిగెట్టుకుని పోవటం అన్నది కాదు. అంటే వెన్ను చూపకూడదు అంటారు, శత్రువుకి వెన్ను చూపకూడదు అంటారు. నిజమైనటువంటి క్షత్రియుడు ఎప్పుడూ కూడా శత్రువుకి వెన్ను చూపకూడదు అంటారనమాట. అలా ఉండకూడదు. విజయమో వీరస్వర్గమో నేను ఇక్కడే ఈ యుద్ధ భూమిలోనే తేల్చుకుంటాను అన్నంత ఆ పట్టుదల ఉండాలన్నమాట. అలాగా పోరాటం చేయగలగాలి అనేది అలాంటి లక్షణం వీళ్ళకు ఉంటుందన్నమాట. అలాగే దానం అంటే తన్ను ఆశ్రయించి ఉన్నటువంటి ప్రజలకు ఏది కావాలో అవన్నీ కూడా వాళ్లకు ఇవ్వటం అన్నమాట, వాళ్లకు సమకూర్చటం. అలాగే క్షత్రియ స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే కళలను పోషిస్తూ ఉంటారు, విద్యను పోషిస్తూ ఉంటారు. అలాగే ప్రజలకు ఏది కావాలో దాన్ని సమకూరుస్తూ ఉంటారన్నమాట. ఈ స్వభావం ఉండాలి. ఈ స్వభావం అన్నది చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. తను నమ్ముకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండటానికి ఏదేది కావాలో దాన్నంతా కూడా వాళ్లకు సమకూర్చటం అన్నది ఏదైతే ఉందో అది ఇక్కడ దానము అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అలాగే ఈశ్వర భావన అంటే వీళ్ళందరికీ కూడా ఏది ఎప్పుడు ఇవ్వాలో ఎలాంటిది ఇవ్వాలో వీళ్ళందరూ సుఖంగా శాంతిగా ఉండటానికి తను ఏం చేయాలో నిరంతరం కూడా ఆలోచిస్తూ ఇది నా బాధ్యత, వీళ్ళందరి శ్రేయస్సు కూడా నా యొక్క బాధ్యత అని అనుకోగలగాలి. అది ఈశ్వర భావన అంటారన్నమాట. అంటే వీళ్ళ యొక్క పోషణ, వీళ్ళ యొక్క సుఖశాంతులు, వీళ్ళ యొక్క జీవితము ఇవన్నీ కూడా నా మీద ఆధారపడి ఉన్నాయి అనేటటువంటి భావన ఉండాలి క్షత్రియుడికి. ఒక రాజుకి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా శౌర్యము, తేజస్సు, ధృతి, దాక్ష్యం, యుద్ధంలో వెనక్కి తిరిగి పారిపోవటం అన్నది కాదు. అలాగే దానగుణం ఉండాలి, అలాగే ఈశ్వర భావన ఉండాలి. ఈ విధంగా ఇక్కడ 7 లక్షణాలని మనకు చెప్పి క్షాత్రం కర్మ స్వభావజం అన్నారు. క్షత్రియుని యొక్క స్వభావము ఇది అనేది మనకు చెప్తున్నారన్నమాట. వీళ్ళలో రజోగుణం ఎక్కువగా ఉంటుంది. రజోగుణం తర్వాత సత్వగుణం, సత్వగుణం తర్వాత తమోగుణం అన్నమాట. ఆ వరుసలో అర్థం చేసుకోవచ్చు మనం చూసినట్లయితే. తర్వాత శ్లోకంలో వైశ్యుల గురించి, శూద్రుల గురించి చెప్తున్నారన్నమాట. కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వైశ్యుల యొక్క స్వభావం 3 లక్షణాలు చెప్పారు. వైశ్యుల్ని మనం చూసినట్లయితే వీళ్ళలో రజోగుణం ఉంటుంది, రజోగుణం తర్వాత తమోగుణం ఉంటుంది, దాని తర్వాత సత్వగుణం అన్నమాట. సాధారణంగా ఇట్లా ఉంటుందన్నమాట. ఇలాంటప్పుడు వీళ్ళు ఏ విధంగా ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు అంటే కృషి అని చెప్తున్నారు. కృషి అంటే వ్యవసాయం, కృషి వలుడు అంటారు. అంటే వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళని కృషి వలుడు అంటారు అన్నమాట. వ్యవసాయం చేయటం అన్నమాట. తర్వాత గోరక్షణ, గోవుల్ని పోషిస్తూ ఉంటారన్నమాట. గో సంపద పోషిస్తూ ఉంటారు, గోవుల్ని పెంచుతూ ఉంటారు. ఒక పక్క వ్యవసాయం చేస్తూ ఉంటారు, మరో పక్క గోవుల్ని పోషిస్తూ ఉంటారన్నమాట.
మూడవది ఏమిటంటే వాణిజ్యం, అంటే వ్యాపారం చేస్తూ ఉంటారు. ఈ మూడు చేసేటటువంటి స్వభావం ఏదైతే ఉందో ఈ స్వభావం ఉన్న వాళ్ళని ఏమన్నారు? వైశ్యులు అన్నారన్నమాట. ఎందుకంటే వ్యవసాయం చేయటం అంటే, కృషి చేయటం అంటే ఇక్కడ రకరకాలైనటువంటి పంటలు పండించటం. ఆ రోజుల్లో ప్రజలకు ఏది కావాలో అదంతా కూడా సమకూర్చి వాళ్లకు అందించటం అన్నమాట. అలా అందించాలి అని అనుకున్నప్పుడు పాడి పంటలు అన్నవి ముఖ్యమైనటువంటివి ఆ రోజుల్లో. కాబట్టి వాళ్ళు తినటానికి ఏదేది కావాలో, అలాగే వ్యవసాయం చేస్తున్నప్పుడు వస్త్రాలు సైతం కొన్ని మనకి ఇప్పుడు పత్తి పండిస్తూ ఉంటారు, అది వస్త్రాలు తయారు చేసుకోవటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నార తయారు చేస్తూ ఉంటారు, గోగులు పెంచుతూ ఉంటారు, మీరు చూసి ఉండొచ్చు, గోగు నార అంటారు. ఇలాంటివన్నీ కూడా మనకు దినచర్యలో ఉపయోగపడేటటువంటివి అన్నమాట. వీటన్నిటినీ కూడా పండిస్తూ ఉండటం అన్నది ఏదైతే ఉందో, అంటే ప్రజలకు ఏదేది కావాలో దాన్నంతా కూడా సమకూర్చటానికి చేసేటటువంటిది వ్యవసాయం అనబడుతుంది ఇక్కడ అన్నమాట. అలాగే గోరక్షణ, గోవుల్ని రక్షించటం వల్ల వచ్చేటటువంటి పాడి ఏదైతే ఉందో ఆ పాడి ప్రజలకు అందించటానికి ఆ విధంగా వీళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే వ్యాపారం కూడా అన్నమాట. ఈ వ్యాపారం చేయటం వల్లనే కదా ప్రజలకు ఏది కావాలో దాన్ని అందించటం అనేది సాధ్యమయ్యేదన్నమాట. ఈ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని కృషి చేసి, అంటే వ్యవసాయం చేసి ప్రజలకు ఏది కావాలి అని ఆలోచించి ప్రజలకు కావాల్సినటువంటి దాన్ని సమకూర్చుకొని, ఆ సమకూర్చుకునే దాన్ని మళ్ళా ప్రజలకు అందించటం అన్నది ఏదైతే ఉందో అది వ్యాపారం అనబడుతుంది. ఇలాంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళని ఏమన్నారు అంటే వైశ్య అన్నారు అన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే శూద్ర స్వభావం. శూద్ర స్వభావం గురించి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావం. ఒక్క లక్షణం చెప్పారు ఇక్కడ. ఏమిటి ఇది అంటే సహాయకులుగా ఉండేటటువంటి స్వభావం అన్నమాట. వెళ్ళి సహాయకులుగా ఉండేటటువంటి స్వభావం అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే తమోగుణం ఎక్కువ ఉంటుంది. తమోగుణం తర్వాత కాస్త రజోగుణం ఉంటుంది, ఆ తర్వాత కొద్దిగా సత్వగుణం ఉంటుందన్నమాట. ఈ తమోగుణం ఎక్కువ ఉండటం వల్ల శాస్త్రాలు ఏం చెప్తున్నాయో తెలుసుకోలేరు. అవన్నీ ఇప్పుడు నాకు కుదరవు అంటారన్నమాట. కాబట్టి శాస్త్రం ఏం చెప్పిందో వీళ్ళకు తెలవదు. తమోగుణము ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు చేసేది ఏంటంటే, ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ మూడు వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్ణాల వాళ్ళకి పరిచర్యలు చేస్తూ ఉంటారన్నమాట. అంటే వీళ్ళకి ఏంటంటే పరిచర్యలు చేయటం అన్నప్పుడు ఇక్కడ వీళ్ళకు సహాయకులుగా ఉంటారు అన్నదాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం సహాయకులుగా ఉంటారన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటంటే 4గా విభజన చేశారు. ఈ 4 కూడా గుణాల వల్ల విభజన చేశారన్నమాట. వాళ్ళ యొక్క గుణాలను బట్టి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేటటువంటిది మనకు అర్థమైంది. అయితే వీళ్ళలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని మనం ఆలోచించినట్లయితే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఎందుకనంటే అందరిలోనూ కూడా పరమాత్మ ఉన్నారు. అందరిలోనూ కూడా పరమాత్మ ఉన్నారు. అంతా కూడా పరమాత్మే. పరమాత్మ కాక మరేది కాదు. కాబట్టి ఎవరు ఎక్కువ కాదు, ఎవరు కూడా తక్కువ కాదు. ఇది మొట్టమొదటి విషయం, ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ 4 వర్ణాలు కూడా అవసరం. ఈ 4 కూడా సరైన రీతిలో ఉన్నప్పుడు సమాజం ఎప్పుడూ కూడా శాంతిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సంతృప్తిగానే ఉంటారు. భగవంతుడి గురించి కూడా తెలుసుకుంటారు. ఒక సమస్థితిలో సమభావనతో ఉండటానికి కూడా వీలవుతుందన్నమాట. ఇది ఒకరికొకరు ఏది కావాలో దాన్ని అందించుకుంటున్నారన్నమాట. ఇక్కడ
క్షత్రియులు చూసినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నాము, ఈ ప్రజల శ్రేయస్సు నాకు కావాలి అని ఆ భావన ఉండాలి. అదే ఈశ్వర భావన అన్నది ఇక్కడ మనకు భగవద్గీతలో మన తండ్రి ఇక్కడ చెప్పారు కదా, స్వామి భావన అన్నమాట. ఈశ్వర భావ, నేను కదా వీళ్ళని రక్షించేటటువంటిది, నేను కదా వీళ్ళని పోషించాల్సినటువంటిది, నేను కదా వీళ్ళ యొక్క బాగోగులు చూడాల్సినటువంటిది అనేటటువంటి భావనతో దానికి తగ్గట్లుగా అక్కడ ఏంది చేయాలో అది చేసుకుంటూ ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుకునేటటువంటి వాడు క్షత్రియుడు. ఆ సమర్థత ఉన్నటువంటి వాడు క్షత్రియుడు. ప్రజల యొక్క బాగోగులే నాకు ఆనందము, అది నేను చూసుకుంటూ ఉంటాను, వాళ్ళందరూ సుఖంగా ఉండటమే నాకు సంతోషము అని ఎప్పుడు కూడా ఆ భావన చేసేటటువంటి వాడు క్షత్రియుడు. అలాంటి క్షత్రియుడు అవసరమే కదా. అలాగే ప్రజలకు మంచి చెడు తెలియచేసి భగవంతుడి పట్ల అవగాహన కలిగించి భగవంతుడి గురించి ప్రజలకు కాస్త తెలియచేసేటటువంటి బ్రాహ్మణుడు కూడా అవసరం కదా. సరైనటువంటి జ్ఞానంతో, సరైనటువంటి ఆస్తిక్య బుద్ధితో, అంటే భగవంతుని పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో తాను ఆచరణలో పెట్టుకుంటూ ప్రజలకు భగవంతుని పట్ల సద్భావన కలిగేలాగా, భక్తి భావన కలిగేలాగా, వాళ్ళలో కూడా ఒక మార్పు వచ్చేలాగా చేసేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఎంతో అవసరం కదా, సమాజానికి ఎంతో అవసరం కదా. అలాగే ఇక్కడ కృషివలుడై ప్రజలకు ఏది కావాలో దాన్ని అందించాలి అని వ్యవసాయం చేస్తూ, పాడి పంటలు కావాలి అంటూ పశువులను పోషించుతూ ప్రజలకు అందించటానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక వైశ్యుడు ఎంతో అవసరం కదా. ఇకపోతే శూద్రుడి దగ్గరకు వచ్చేటప్పటికి అసలు వీళ్ళందరికీ కూడా ఒక సహాయం చేయాలి అంటే శూద్రులు అవసరం. వీళ్ళకు వేదాలు తెలవకపోవచ్చు, వ్యవసాయం తెలవకపోవచ్చు, ఒక శత్రువుని ఎదిరించాలి అనేటటువంటి ఆ పట్టుదల, ధైర్యము ఉండకపోవచ్చు. కానీ ఇది చెయ్యి అంటే చేయగలిగేటటువంటి ఆ సమర్థత ఉన్నది. ఇదిగో ఇది చెప్తున్నాము విను అంటే అది విని కాస్త ఆచరించేటటువంటి ఆ సమర్థత ఉంది వీళ్ళకి. ఆ విధంగా వీళ్ళ సహాయం లేనప్పుడు ఈ ముగ్గురు కూడా ఏం చేయగలరు? నిజానికి ఒక రాజు తన శత్రువుని జయించాలి అనుకున్నప్పుడు శూద్రులు ఎందరూ కావాలి. అక్కడ రాజు చెప్పినట్లుగా నడుచుకునేటటువంటి శూద్రులు ఎందరో కావాలి. అక్కడ పరిచర్యలు చేసేటటువంటి వాళ్ళు ఎందరో కావాలి అక్కడ. అలాగే ఒక వ్యక్తి, ఒక వైశ్యుడు అక్కడ వ్యాపారం చేస్తున్నప్పుడు లేదా గో సంరక్షణ చేస్తున్నప్పుడు, గోవుల్ని పెంచుతున్నప్పుడు, వ్యవసాయం చేస్తున్నప్పుడు దానికి ఉపయోగపడటానికి ఎందరో శూద్రులు కావాలి. అక్కడ శూద్రులు లేనప్పుడు ఒక్క వైశ్యుడు ఏం చేసుకోగలడు? ఏం చేయలేడు కదా. అలాగే ఒక బ్రాహ్మణుడు తను నిరంతరము కూడా శాస్త్రం ఏం చెప్పింది అనేటటువంటి తపనతో వేదాలు పఠిస్తూ, ఉపనిషత్తులు పఠిస్తూ తాను ఒక ఆదర్శప్రాయంగా జీవితాన్ని సాగిస్తూ ప్రజలు మేలు కోరుతూ, ప్రజలకు బోధ చేస్తూ ఆ విధంగా నడుస్తూ ఉన్నప్పుడు బ్రాహ్మణుని యొక్క బాగోగులు చూసుకోవటానికి, బ్రాహ్మణుడికి సహాయ సహకారాలు అందించడానికి మళ్ళీ ఇక్కడ వైశ్యుడే కావాల్సి వస్తాడనమాట. ఈ విధంగా ఈ 4 గుణాలు కూడా కలిసినప్పుడు, 4 గుణాలు వాడుతూ ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ఒకరి మేలు ఒకరు కోరుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ అంతా కూడా సుఖంగా, శాంతిగా, సంతోషంగా, అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి వీలవుతుందన్నమాట. సరే, దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఈరోజు మనం చూస్తున్నాం, ఈ సమాజంలో చూస్తున్నాం, వాళ్ళ స్వభావాలని బట్టి చేస్తున్నారన్నమాట. వాళ్ళ స్వభావాలను బట్టి వాళ్ళ వృత్తులు ఉన్నాయి. ఈరోజు బ్రాహ్మణ కులంలో పుట్టి ఉండవచ్చు, కానీ బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు రాజు అవుతున్నాడు. అలాగే క్షత్రియ కులంలో పుట్టినటువంటి వ్యక్తి అనుకుంటున్నాం, ఇది పుట్టక అన్నప్పుడు పుట్టక. క్షత్రియ కులంలో పుట్టినటువంటి వ్యక్తి వ్యాపారి అవుతున్నాడు. అలాగే వైశ్య కులంలో పుట్టినటువంటి వ్యక్తి వ్యాపారం చేయటం కూడా బద్దకించి
శూద్రుడిగా ఏవో పనులు చేసుకుంటున్నాడు అన్నది మనం చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి పుట్టుకతో ఉన్నటువంటి కులాల గురించి కాదు, స్వభావం గురించి మనం ఆలోచించాలి. స్వభావం అనేటటువంటి దాన్ని మనం మార్చుకోవచ్చు అన్నదాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి విషయం. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది మన స్వభావాన్ని బ్రాహ్మణ స్వభావంగా మార్చుకున్నట్లయితే, బ్రాహ్మణ స్వభావం ప్రకారంగా ఏ కర్మలు ఆచరిస్తారో ఆ కర్మల్ని మనం ఆచరణలో పెట్టుకుంటూ ఉన్నట్లయితే ఇది మన జన్మ సార్థకం చేసుకోవటానికి మనకు ఉపయోగపడుతుంది అనేటటువంటి ఈ పరమ సత్యాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తశృణు. ఇక్కడ నిజానికి ఈ శ్లోకం విన్న తర్వాత మనందరం కూడా తండ్రికి కృతజ్ఞతలతో నమస్కరించుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాంటి శ్లోకం ఇది. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తశృణు అని చెప్తున్నారన్నమాట. సరే, స్వభావం ప్రకారంగా మనం వైశ్యుడిగానో లేకపోతే వైశ్య స్వభావంతోనో లేకపోతే శూద్ర స్వభావంతోనో మనం పుట్టామనుకోండి, మరి మనం మోక్షం పొందలేమా అన్నది. ఈ మానవ జన్మ నువ్వు మోక్షం పొందటానికే వచ్చింది అనేటటువంటిది శాస్త్రం చెప్తుంది కదా. అలాంటప్పుడు నా స్వభావం ఈ విధంగా ఉన్నప్పుడు మరి నేను మోక్షం పొందలేను కదా. మరి ఏదో నా పని నేను చేసుకుపోతున్నానే కానీ మరి నాకు మోక్షం పొందేటటువంటి అర్హత లేదా? అలాగే మోక్షం పొందటానికి ముందు అసలు ఒక యోగ్యత ఏర్పరచుకోవాలి అంటున్నారు కదా. జ్ఞానాన్ని అవగాహన చేసుకోవాలి అనుకున్నప్పుడు, జ్ఞానబోధ వినాలి అని అనుకున్నప్పుడు, జ్ఞానబోధ వినటానికి కూడా ఒక యోగ్యత కావాలి అంటున్నారు కదా. అలాగే నన్ను నేను తెలుసుకోవటానికి నా మనోమాలిన్యాన్ని పోగొట్టుకోవాలి అని అంటున్నారు కదా. నా వాసనలన్నీ కూడా పోగొట్టుకోవాలి అని అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు నాకు అర్హత ఉందా అనేటటువంటి ఆలోచన రావచ్చు. కానీ తండ్రి ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః అంటున్నారన్నమాట. వాళ్ళ యొక్క స్వభావాలను బట్టి వాళ్ళు కర్మలు చేస్తున్నారు. స్వభావాన్ని బట్టే కదా కర్మలు చేసేటటువంటిది. ఆ స్వభావాన్ని బట్టి వాడికి అది ఇష్టమవుతుంది. వాడికి ఇష్టమైనటువంటి కర్మ వాడు చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు చదువులు కూడా అంతే. ఒకడికి ఇష్టమైనటువంటి చదువు వాడు చదువుకుంటే ఆ చదువులో వాడు రాణిస్తాడు అనేది మనకు తెలుస్తుందన్నమాట. అంటే వాళ్ళ స్వభావాలను బట్టి వాళ్ళకు ఒక ఇష్టత ఏర్పడుతుంది, ఒక ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తి ప్రకారంగా, ఆ ఇష్టత ప్రకారంగా వాడు ఆ వ్యాపారం చేయటము, లేకపోతే ఆ చదువు చదవటము, లేకపోతే ఆ ఉద్యోగం చేయటము ఇలాగ చేసుకుంటూ వెళతారన్నమాట. ఇక్కడ ఏమంటున్నారంటే స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః. వాళ్ళ యొక్క స్వభావాల వల్ల వాళ్ళు కర్మలు చేస్తున్నారు. వాళ్ళు చేసేటటువంటి కర్మలన్నీ కూడా వాళ్ళ యొక్క స్వభావాల వల్ల చేస్తున్నారు. వాళ్ళ స్వభావం వల్ల వాళ్ళు చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ఒక అంకిత భావనతో వాళ్ళు చేస్తున్నారు. అభిరత అన్న పదం ఇక్కడ మనకు చెప్తున్నారు. స్వే స్వే కర్మణ్య అభిరత, దాని పట్ల ఒక అంకిత భావనతో, అది వాళ్ళకు ఇష్టం అన్నమాట. ఎందుకని వాళ్ళ స్వభావం వల్ల వాళ్ళు దాన్ని ఇష్టపడుతున్నారు, ఆ కర్మ చేయటానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు అన్నమాట. అలాగా వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు ఇష్టమైనటువంటి కర్మ వాళ్ళు చేస్తున్నప్పుడు, దాన్ని ఒక అంకిత భావనతో వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు సంసిద్ధిం లభతే నరా. సంసిద్ధిం, వాళ్ళు తప్పకుండా భగవంతుణ్ణి పొందటానికి వాళ్లకు ఒక అర్హత ఏర్పడుతుంది అనేది మనకు చెప్తున్నారన్నమాట.
తప్పకుండా వాళ్లకు అర్హత ఏర్పడుతుంది, వాళ్ళకు ఒక యోగ్యత వాళ్ళకు కలుగుతుందన్నమాట. వాళ్ళు యోగ్యులే అవుతారు అనేది చెప్తున్నారన్నమాట. ఇది చెప్పి ఏమంటున్నారంటే, స్వకర్మ నిరత సిద్ధిం యథా నిందతి తశృణు. ఎలాగా యోగ్యత ఏర్పడుతుందంటావా, నేను చెప్తాను విను అని తండ్రి చెప్తున్నారు. ఇక్కడ ఒక మాట ఏంటంటే, స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరా అన్నారు. తర్వాత శ్లోకంలో కూడా మానవ అన్నారు. నర అంటే నరుడు, అంటే మనిషి, అంటే ప్రతి మనిషి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనిషి పుడితే చాలు, నువ్వు ఈ సంసిద్ధి పొందటానికి, ఏది పొందాలో దాన్ని పొందటానికి నీకు అర్హత ఉంది. నీ స్వభావం ఏదైనప్పటికీ కూడా నిజానికి ఇక్కడ చూడండి, మనకి తండ్రి మన పట్ల ఎంత కరుణతో మనకు ఈ శ్లోకం అందిస్తున్నారనేది. నాకు అర్హత ఉందా లేదా, నాకు బద్ధకం ఉంది, ఏదో ఒక పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను, ఆ పని అంటేనే నాకు ఇష్టం, మిగతాయి నేను తెలుసుకోలేకపోతున్నాను అని ఇలాగా కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు. కానీ నువ్వు మనిషి పుట్టావు అంటే నీకు అర్హత ఉంది, అందుకే నీకు నేను ఈ మానవ దేహాన్ని ఇచ్చాను అన్నట్లుగా మనకు తండ్రి ఇక్కడ చెప్పినట్లయితే, మనిషి పుడితే చాలు, నీకు ఆ యోగ్యత ఉంది అంతే. వాళ్ళు వీళ్ళు అది కాదు ఇది కాదు అని చెప్తారు, కానీ తండ్రి చెప్పారు, నువ్వు స్త్రీ అయినా సరే, వైశ్యుడైనా సరే, శూద్రుడైనా సరే, పాపాలలోకెల్లా పాపం చేసినటువంటి పాపాత్ముడవైనా సరే, ఒక్కసారి నేను చెప్పేటటువంటి దాన్ని అవగాహన చేసుకుని నువ్వు ఆచరణలో పెడితే చాలు, నువ్వు సిద్ధి పొందుతావు, నువ్వు మోక్షం పొందుతావు అనేది తండ్రి చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఇది ఏదో ఎవరో ఇచ్చేది కాదు, అది వచ్చేది కాదు. ఎందుకనంటే ఎప్పటికే నువ్వు ఆత్మస్వరూపానివి అని తెలుసుకోవటమే కదా, అది తెలియజేస్తున్నారు మనకు తండ్రి. ఇది ఇక్కడ స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తశృణు. ఈ స్వకర్మ అంటే నీ స్వభావం ప్రకారంగా, ఆ ఇష్టతో నీ స్వభావం వల్ల నీకేర్పడినటువంటి ఇష్టం ఏదైతే ఉందో ఆ ఇష్టమైనటువంటి కర్మ నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు సిద్ధి ఎలా పొందుతావు అనేది నేను చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఒక విషయం ఉంది, ఏమిటి అంటే, ఇక్కడ ఇష్టమైనటువంటి కర్మ చేస్తున్నారనుకోండి, ఇష్టమైనటువంటి కర్మ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే దానిలో లీనమైపోతారు ఎవరైనా సరే. అది ఏ పని అయినప్పటికీ కూడా, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఏ పనైనా సరే అన్నమాట. వాడి స్వభావానికి ఏ కర్మ, ఏ పని, ఏ ఉద్యోగం ఇష్టమవుతుందో ఆ పని, ఆ ఉద్యోగము, ఆ వ్యాపారము ఆ వ్యక్తి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే దానిలో లీనమైపోతారన్నమాట. దానిలో లీనమైపోయి పూర్తిగా డెడికేషన్ అంటారు చూడండి, ఒక అంకిత భావన, ఆ పనికి అంకితమైపోతాడనమాట. దానిలో మునిగి తేలుతూ ఉంటాడు అని అంటారు చూడండి, అలాగనమాట. రాత్రింబవళ్ళు అదే ఆలోచిస్తూ ఉంటారు, అదే దాని మీద, ఇంకా దాన్ని ఎలా పెంచుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎలా ప్రజలకు అందించాలి, ఈ ధ్యాసతో ఈ ధ్యానంతోనే ఉంటారన్నమాట వాళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే సిద్ధి కలుగుతుంది. ఇక్కడ సిద్ధి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనోమాలిన్యం అన్నది పోతుందన్నమాట. సాధన చతుష్టయ సంపత్తిలో మనకు 4 విషయాలు చెప్పారు. సాధన చతుష్టయ సంపత్తి ఏమిటి? ఆ 4 అంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఏది నిత్యము ఏది అనిత్యము అనేటటువంటిది. రెండవది యమూత్రార్థ ఫలభోగ విరాగము అనేది, అంటే వైరాగ్యము. మూడవది వచ్చి షట్ సంపద. షట్ సంపద అంటే శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. షట్ అంటే 6. ఈ 6 కూడా సంపద అన్నారు. దేనికి ఈ 6 సంపద? ఈ 6 సంపాదించుకోవటం ఎందుకు అంటే మోక్షం పొందటం కోసం.
నాలుగవది ఏమిటి? సాధన చతుష్టయ సంపత్తిలో ముముక్షుత్వము, మోక్షం కావాలి, దీని నుంచి నేను బయటపడాలి, ఈ దుఃఖం నుంచి నేను బయటపడాలి అనేటటువంటి తపన ఏదైతే ఉందో అది ముముక్షుత్వము అంటున్నారన్నమాట. ఈ 6 కూడా సంపద ఏదైతే ఉందో షట్ సంపద అనేటటువంటిది వీళ్ళకు తెలవకుండానే వస్తుందన్నమాట. ఎలా అంటే నేను దానికి చెప్తాను మీకు. ఒక పని చేస్తున్నప్పుడు పూర్తిగా దానిలో లీనమైపోయి ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని ఇంకా ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడేలాగా ఏం చేయాలి అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనసు వేరే విషయాల మీదకి వెళ్ళదు. అంటే శమ అంటే మనస్సు నిగ్రహం అన్నమాట. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు అదేదో వచ్చిందంటే ఇదేదో వచ్చిందంటే దీని గురించి నేనేం ఆలోచించినాయి, అప్పుడు నాకు అంత ఆలోచించే తీరిక లేదు, నా పని ఏదో నేను చేసుకుంటాను అంటాడు అన్నమాట. ఇదే ఏమంటారు? మనోనిగ్రహం అంటారు. మనసు దాని మీదకి దీని మీదకి పోవటం లేదు, నేను అసలు ఆలోచించినాయ్యా బాబు నువ్వు పో ఇక్కడి నుంచి అంటాడు అనమాట. అంటే మనోనిగ్రహం ఉందన్నమాట. నిగ్రహించుకోగలుగుతున్నాడు, తను చేసేటటువంటి పని మీద తన మనసు లగ్నం అయ్యేలాగా చేయగలుగుతున్నాడు అనమాట. అలాగే దమ, అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏదో వచ్చిందంట, మంచి సినిమా వచ్చిందంట, వాడెవడో వచ్చాడంటే వీడెవడో వచ్చాడంటే వాడిని చూద్దాం వస్తావా, వీడిని చూద్దాం వస్తావా, ఏదో ఒక ధర్నా జరుగుతుందంటే మనం కూడా చూద్దాం, నాకు అయ్యే ఇవ్వద్దు, నాకు కావాల్సిందే నా పని కావాలి అంతే, నన్ను ఎక్కువ ఇసుకిచ్చబాకు నువ్వు అని చెప్పేసి వాడి పని మీద వాడు ధ్యాస పెడతాడనమాట. వాడి కళ్ళు, వాడి మనస్సు, వాడి చెవులు అన్నీ కూడా దాని మీదే పనిచేసేలాగా, వాడి సకలేంద్రియాలు కూడా ఆ పని మీదే నిమగ్నమయ్యేలాగా చేసుకుంటూ పోతూ ఉంటాడనమాట. అది చిన్న పనే కావచ్చు, అది చిన్న పనే కావచ్చు, కానీ దాని మీదే ధ్యాస పెడతాడు. నాకెందుకండి అలాంటివన్నీ కూడా, మాకెందుకు గొడవ, నా పనేదో నేను చేసుకుంటాను అంటాడనమాట. అది శమ వచ్చింది, దమ వచ్చిందనమాట. ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చి అదేదో జరుగుతుందంట అని చెప్తే మనసు దాని మీదకి పోదు, దీని మీదే స్థిరంగా ఉండేలాగా చేసుకోగలుగుతాడు అనమాట. స్థిరంగా ఉండేలాగా చేసుకోగలుగుతాడు. అదే ఉపరతి. ఒకవేళ మనస్సు ఏంటది అని అలా అంటే మళ్ళీ తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడే కూర్చోబెట్టుకోగలుగుతాడు అనమాట. ఇలా చేయటానికి కావలసినటువంటి ఓర్పు ఇతనిలో ఉంది. శమ, దమ, ఉపరతి, తర్వాత తితిక్ష. తితిక్ష అంటే ఓర్పు ఉంది. తను చేసేటటువంటి పని ఏదైతే ఉందో ఆ పని చేసుకుంటూ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఇదే పని చేసుకుంటూ దానిలో ఒక ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అనమాట. తను చేసేటటువంటి పనిలో ఒక ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు అన్నమాట. ఇంకా వేరే ఏదో విషయం నుంచి నేను ఆనందం పొందాలి అనేటటువంటి కోరిక లేదు వీడికి. అదేదో తింటే ఆనందం వస్తుందనేది లేదు, కాసేపు కాలక్షేపం చేద్దాం బయట అనేది లేదు. తన పనిలో తాను ఆనందాన్ని పొందుతున్నాడు అన్నమాట. కాబట్టి అక్కడ ఆ ఓర్పు అనేటటువంటిది పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఆనందాన్ని పొందుతున్నాడో ఇంకా శ్రద్ధ అనేటటువంటిది పెరుగుతుంది, ఇంకా విశ్వాసం పెరుగుతుంది. అలాగే మనసు ఎప్పుడు కూడా సమాధానం, ఎప్పుడు నిర్మలంగానే శాంతిగానే ఉంటుంది. హాయిగా నిద్రపోతాడనమాట. ఏమైంది ఇప్పుడు? షట్ సంపద. ఏమిటి షట్ సంపద? ఏంటి? సాధన చతుష్టయ సంపత్తి. సాధకుడిగా మారాలి అంటే ఆత్మజ్ఞానం నువ్వు తెలుసుకోవాలంటే, ఆత్మబోధ వినాలి అన్నా, ఆత్మబోధ విని ఆచరణలో పెట్టాలి అనుకున్నా ఈ సాధన చతుష్టయము అనేటటువంటిది ముఖ్యము అనేది మనకు చెప్తారు. ముందుగా సాధన చతుష్టయం గురించి మాట్లాడతారు పెద్దలు ఎప్పుడూ కూడాను. ఇప్పుడు వీడికి దానిలో ముఖ్యమైనటువంటిది షట్ సంపద. ఈ 6 సంపదలు కూడా వనగూడినాయన్నమాట. అది ఇక్కడ మనకు తండ్రి చెప్పబోతున్నారు అన్నమాట. అప్పుడు ఏమైంది? వీడికి ఆ యోగ్యత వచ్చేసిందనమాట. మనసుటు పోదు. ఇలాంటి వాడికి కాస్త జ్ఞానబోధ విన్నట్లయితే ఇది కదా నిత్యమైనటువంటిది, ఇప్పుడు దాకా కూడా నేను ఆ నిత్యమైనటువంటి దాన్నే పట్టుకుని ఉన్నానా,
ఈ ఆనందం అనేటటువంటిది శాశ్వతం కాదు అనేది వాడికి తెలిసినప్పుడు ఆ పరమానందాన్ని పట్టుకోవటానికి కావలసినటువంటి షట్ సంపద ఏదైతే ఉందో, పరమానంద స్వరూపమే తాను అని తెలుసుకోవటానికి కావలసినటువంటి సంపద, దానికి కావలసినటువంటి యోగ్యత ఏదైతే ఉందో ఆ యోగ్యత అనేటటువంటిది ఇక్కడ అతనికి వస్తుంది. ఎవరికి వస్తున్నది? ఎవరైతే వాళ్ళ స్వభావం ప్రకారంగా వాళ్లకు ఇష్టమైనటువంటి కర్మ చేస్తారో వాళ్లకు వస్తుంది. వీళ్ళు దాన్ని ఎప్పుడూ మార్చరు, వాళ్ళకి ఇష్టమైందే చేసుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి యోగ్యత అన్నది వస్తుందన్నమాట. అందుకని తండ్రి మనకు ఈ శ్లోకం అంత ఇదిగా చెప్పారన్నమాట. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నర. ఇలాంటి వాడికి తప్పకుండా యోగ్యత వస్తుంది, వాడు కూడా మోక్షం పొందుతాడు అనేటటువంటిది అర్థం చేసుకోవాలి ఇక్కడ. తర్వాత ఏమంటున్నారంటే యథా ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవా. ఇక్కడ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక ఉపాయం చెబుతున్నారు తండ్రి. నువ్వు సిద్ధి పొందాలంటే నీకు ఆ ఏకాగ్రత ఉంది, మంచిదే. దానికి తగ్గట్లుగా తండ్రి వాళ్ళు సిద్ధి పొందటానికి ఏ విధంగా చేయాలి అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. ఏమని చెప్తున్నారంటే యథ ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవా. ఇక్కడ ముఖ్యంగా 3 విషయాలు చెప్తున్నారన్నమాట. ఏమిటి 3 విషయాలు అంటే, ఇలాంటి వాళ్లకు మనం వాళ్ళ స్వభావ రీత్యా పనేదో తాను చేసుకుంటున్నటువంటి ఒక శూద్ర స్వభావం ఉన్న వాళ్ళకి కూడా అంతా కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరి ఇది లేదు. ఇక్కడ ఇంతమంది ఇన్ని జీవులు ఇలా కనపడుతున్నాయి అంటే దానికి కారణం సర్వజీవులకు కూడా కారణమైనటువంటి వాడు పరమాత్మ ఒక్కడే. అలాగే ఈ జీవుల్లోనే కాదు పరమాత్మ అంటే యన సర్వమిదం తతం, ఆ పరమాత్మ వీటన్నిటిలోనూ కూడా ఉన్నాడు, అందరిలోనూ కూడా సర్వాంతర్యామిగా ఉన్నారు, అన్నిట్లోనూ కూడా వ్యాపకమై ఉన్నారు అని ఈ విధంగా వాడికి తెలియచేసినట్లయితే, నీవు ఇప్పుడు ఏ కర్మ చేస్తున్నప్పటికీ కూడా, ఏ వస్తువులు ఉపయోగిస్తున్నప్పటికీ కూడా నీ దేహంతో సహా, ఇక్కడ నీ మనసుతో సహా ఇక్కడ కనిపించేటటువంటిది ప్రతి దానికి కూడా కారణం పరమాత్మే. ప్రతి దానిలోనూ కూడా వ్యాపకమై ఉన్నారు. పాలల్లో నెయ్యి ఉంటుంది కదా, నీకు తెలుసు కదా. అలాగే ఆ నెయ్యి కనపడదు కదా, అలాగే ఇక్కడ కూడా వ్యాపకమైనటువంటి పరమాత్మ నీకు కనపడకపోవచ్చు, కానీ సర్వవ్యాపకమై ఈ సర్వానికి కారణమై ఉన్నారు పరమాత్మ. కాబట్టి నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా పరమాత్మను గుర్తుంచుకో. నువ్వు చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో ఈ కర్మ ప్రతిదీ కూడా పరమాత్మే నీ ముందుకు తీసుకొచ్చారు అని అనుకో, పరమాత్మే తీసుకొచ్చారు అనుకో. ఆ కర్మ శ్రద్ధగా చెయ్యి. అలాగే ఏ ఫలం ఎప్పుడు రావాలో, ఎలాంటిది రావాలో, ఎవరికి రావాలో ఆ ఫలాలు కూడా ఆ పరమాత్మే కదా ఇచ్చేది. కాబట్టి ఫలం గురించి కూడా నువ్వు ఆలోచించుకు. నీ ముందు ఉన్నటువంటి కర్మ, అందున నీకు ఇష్టమైనటువంటి కర్మ కదా ఇది, నీ స్వభావానికి ఇష్టమైనటువంటి ఈ కర్మను నువ్వు పరమాత్మే ఇచ్చారనుకో. ఇక్కడ ఈ శ్లోకంలో నెమ్మదిగా మారుస్తున్నారు చూడండి. పరమాత్మే ఇచ్చారనుకో, పరమాత్మ కర్మ నువ్వు చేస్తున్నాను అన్నదాన్ని అర్థం చేసుకో. ఇక్కడ ఇది భగవంతుని యొక్క కర్మ. మత్కర్మ కృన్మత్ పరమో మద్భక్త సంగవర్జిత నిర్భైర సర్వభూతేషు యస్ సమామేతి పాండవ. ఇది 11వ అధ్యాయంలో మనకు తండ్రి చెప్పారు, చిట్ట చివరి శ్లోకం అన్నమాట. ఇదంతా కూడా నా కర్మ, ఆ భావనతో నువ్వు చెయ్యి. ఇలా చేసినప్పుడు నువ్వు నాతో ఏకమవుతావు అనేటటువంటిది మనకు తండ్రి స్పష్టంగా చెప్పారు.
ఇది అర్థం చేసుకుని ఈ కర్మ మత్కర్మ కృన్మత్పరము, నన్నే పరమాగతిగా వెంచి నీ ముందున్నటువంటిది నా కర్మ అని, నా కోసం చేస్తున్నావు అని, నేను నీకు అందించినటువంటి కర్మ నా కోసం నువ్వు ఆ కర్మ చేస్తున్నావు అని, ఆ ఫలం ఏది రావాలో అది నాకు సంబంధమే కానీ నీకే సంబంధము లేదని, ఏది వచ్చినప్పటికీ కూడా దాన్ని నువ్వు నా ప్రసాదంగా స్వీకరించు అనేటటువంటిది ఇక్కడ వీళ్లకు అర్థమయ్యేలాగా చెప్పినట్లయితే ఏమవుతుందంటే, సిద్ధిం విందతి మానవ, ఈ మనిషి తప్పకుండా మోక్షం పొందుతాడు. తనలో ఉన్నటువంటి మాలిన్యం పోయింది. ఏమైంది ఇప్పుడు? ఇది భగవంతుని కర్మ, ఆయన నా చేత చేయిస్తున్నాడు, నేను చేసేవాడిని కాదు, నాకు కర్తృత్వము లేదు ఇప్పుడు. అలాగే ఫలం ఇది రావాలి అనేది లేదు, నాకు భోక్తృత్వము లేదు. ఎప్పుడైతే కర్తృత్వ భోక్తృత్వాలు పోయినాయో, ఎప్పుడైతే అంతా కూడా పరమాత్మ కాక మరి ఏదీ లేదు అనేటటువంటి భావన నీకు ఏర్పడిందో అప్పుడు ఏమవుతుంది? మోక్షం పొందటానికి అదే అర్హత కదా నిజానికి. ఇది ఇక్కడ మనకు చెప్తుంది. అది నిష్కామ భక్తి అవుతుందన్నమాట. అలాగే ఇదంతా కూడా పరమాత్మ అన్నప్పుడు ఇక్కడ ఆ 2 పదాల్లో మనకు అందించేశారు. ఇక్కడ ఆయన యథ ప్రవృత్తిర్భూతానాం, ఈ జీవులన్నిటికీ కూడా కారణం నేనే అని చెప్తున్నారు. ఆయన సర్వమిదం తతం అని చెప్తున్నారు. కాబట్టి అంతా కూడా పరమాత్మ అయినటువంటి ఆ దృష్టి ఏర్పరచుకున్నప్పుడు, అంతా పరమాత్మ అయినప్పుడు నేను వేరు కాదు కదా. ఈ భావన ఏర్పరచుకుని అంతా కూడా పరమాత్మే, ఓం శ్రీ పరమాత్మనే నమః అనేటటువంటి ఆ భావన ఏర్పరచుకున్నప్పుడు మానవ సిద్ధిం విందతి, ఆ మనిషి సిద్ధి పొందుతాడు అనేటటువంటిది మనకు ఇక్కడ చెప్తున్నారన్నమాట. దాన్ని ఇంకా బలపరచడానికి తండ్రి 47వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం అని చెప్తున్నారు. క్షత్రియుడైనటువంటి అర్జునుడు యుద్ధం చేసి శత్రువుల్ని జయించటం అన్నది క్షత్రియుడుగా అర్జునుడికి ధర్మం. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఆ పని చేయను అంటున్నాడు. ఎందుకని? ఇది కష్టము, ఇది పాపము, ఒకవేళ నేనే ఓడిపోతానేమో, నేనే చంపబడతానేమో అనేటటువంటి ఒక భయము, నా వాళ్ళందరూ చనిపోతారేమో అన్న భయము, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, ఇది కొంచెం కష్టతరమే అయినప్పటికీ కూడా యుద్ధం అనేటటువంటిది కష్టమే అయి ఉండవచ్చు. అలాగే మీరు చేసేటటువంటి పని మీ స్వభావం ప్రకారంగా, మీ ధర్మం ప్రకారంగా మీరు చేసేటటువంటి పని కష్టమే అయి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా, అది కష్టమే అయినప్పటికీ కూడా, ఏ కర్మ నీకు ధర్మమై ఉన్నదో ఆ కర్మ నువ్వు చేసి తీరాలి. ఏ కర్మ చేయటం అనేది నీకు ధర్మమై ఉన్నదో, శ్రేయాన్ స్వధర్మో, అదే నీకు శ్రేయస్కరము, నువ్వు చేయాలి. అది అలా చేయటమే నీకు శ్రేయస్కరం. అది కొంచెం కష్టమే కావచ్చు, అది నీకు కొంచెం బాధ కలిగించవచ్చు, అది ప్రయాసతో కూడి ఉండవచ్చు, అది నీకు లాభాన్ని ఇవ్వకపోవచ్చు తాత్కాలికంగా. కానీ స్వధర్మం ఏదైతే ఉందో ఆ స్వధర్మం ప్రకారంగా నువ్వు చేయాల్సినటువంటి కర్మ నీవు చేయటం అనేటటువంటిది నీకు శ్రేయోదాయకమైనటువంటిది. అలా కాకుండా నీ స్వభావం ప్రకారంగా నువ్వు చేయకుండా, నీ ధర్మం ప్రకారంగా నువ్వు చేయకుండా, వాళ్ళు చేసేది బాగుంది అని చెప్పేసి నువ్వు చేసేదాన్ని వదిలిపెట్టేసేసి, ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది, ఇది ధర్మం కాదేమో అని నువ్వు ఆలోచించుకొని నీకుగా నువ్వు చేసేదాన్ని వదిలిపెట్టేసి వేరే వాళ్ళు చేసేటటువంటిది అది తేలిగ్గా ఉంది, అది బాగుంది, అది ఎంతో ఉపయోగంగా ఉంది అనుకుని నువ్వు నీ స్వభావానికి వ్యతిరేకంగా, నీ ధర్మానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసేటటువంటి కర్మ నువ్వు చేస్తూ ఉన్నప్పుడు, నీ స్వభావానికి విరుద్ధమైనటువంటిది, నీ ధర్మానికి విరుద్ధమైనటువంటిది కర్మ నువ్వు చేస్తున్నప్పుడు అది ఎప్పుడు కూడా నీకు శ్రేయోదాయకమైనటువంటిది కాదు. అది ఎప్పుడు కూడా నీకు శ్రేయోదాయకమైనటువంటిది కానే కాదు అనేది చెప్తున్నారన్నమాట.
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. నీ స్వభావం ప్రకారంగా నీ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం ప్రకారంగా నువ్వు కర్మ చేసినట్లయితే అది కిల్బిషం. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే నీ స్వభావం ప్రకారంగా నువ్వు కర్మ చేసినట్లయితే దానివల్ల నీకు ఏ పాపము కూడా అంటదు అనేది చెప్తున్నారు అన్నమాట. నేను వీళ్ళందరినీ చంపుతానేమో నాకు పాపమేమో అంటున్నాడు కదా, అలాంటిది ఏమీ లేదు, నీకే పాపము కలగదు, నువ్వు గాంధీవని తీసుకో, యుద్ధం చేయి, వాళ్ళని చంపేసేయి. ఇది అక్కడ చెప్తున్నారన్నమాట. ఇక్కడ కూడా అంతే, మీరు చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ మీకు ధర్మమే అయినప్పుడు అది వేరే వాళ్లకు నువ్వు చేసే పని పాపము అని అనిపిస్తూ ఉండవచ్చు, కానీ అది ఆ పాపం అన్నది నీకు ఎప్పుడు కూడా అంటనే అంటదు అన్నది ఇక్కడ అర్థం చేసుకోవాలి. యుద్ధంలో ఇప్పుడు చూడండి, మరి వాళ్ళందరినీ చంపేసినప్పటికీ కూడా ఆ పాపం అన్నది అర్జునుడికి అంటనే అంటలేదు అంటున్నారు. ఇప్పుడు అలాగే ఆర్మీ ఉంటుంది, మిలిటరీ, అక్కడ వాళ్ళు వచ్చి శత్రువుల్ని ఎందరినో చంపేస్తూ ఉంటారు. చంపేస్తున్నప్పుడు అది పాపం అనేటటువంటిది కాదు, ఆ పాపం అన్నది ఎప్పుడు కూడా వీళ్ళకి అంటనే అంటదు. అలాగే పోలీసు శాఖలో కూడా ఒక్కొక్కసారి వాళ్ళని నిజం ఏదో చెప్పించటానికి వాళ్ళని కొట్టడమో ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళని కొడితే మరి పాపం కదా అని అనుకుంటూ ఉంటారు, కానీ పాపం కాదు. అలాగే ఒక క్రూర జంతువు ఏదైతే ఉందో అది వచ్చి ఊరి మీద పడుతున్నప్పుడు దాన్ని చంపటం అనేటటువంటిది పాపం కాదు. ఒక డాక్టరు ఒక వ్యక్తికి మత్తు ఇచ్చి అతని శరీరంలోని భాగాల్ని నరికేసి అవతల పడేస్తూ ఉంటాడు, అది పాపం కాదు. ఒక చిన్న పిల్లవాడికి ఇంజక్షన్ చేస్తూ ఉంటాడు, వాడు ఏడుస్తూ ఉంటాడు, అయ్యో పాపం అంటారు, ఏడుస్తున్నాడే పాపం అంటారు. పాపం కాదు డాక్టర్కి ఇది. ఎందుకనంటే అది వాళ్ళ యొక్క ధర్మం అది. కాబట్టి నీ ధర్మమైన ఏదైతే ఉందో, నీ స్వభావానికి తగ్గ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ధర్మబద్ధమైనటువంటి ఆ కర్మ నువ్వు ఆచరిస్తున్నప్పుడు నీకు అది పాపం కాదు అనేది గుర్తుంచుకోవాలి అన్నది మనకి ఇక్కడ తండ్రి చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట ఇది. తర్వాత సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేన అగ్నినావృతాః. ఇక్కడ ఏ కర్మ అయినప్పటికీ కూడా అది దోషంతో కూడే ఉంది అంటారు. ఏ కర్మ అయినప్పటికీ కూడా అది దోషంతో కూడి ఉంది. నువ్వేయో కొన్నిటిని చూస్తూ నేను తప్పు చేస్తున్నాను, నాకు దోషమేమో, నాకు పాపమేమో అనుకుంటున్నావు, కానీ ప్రతి కర్మలోనూ కూడా తెలవకుండా ఎంతో దోషం ఉంది. ఒక రైతు వ్యవసాయం చేయాలి, వ్యవసాయం చేస్తే పంట పండుతుంది, పంట పండించి మనకి ఆ ఆహారాన్ని మనకి రైతు ఇస్తున్నాడు, అది రైతు యొక్క ధర్మం నిజానికి. కానీ అలా పంట పండించడానికి నాగలి పెట్టి దున్నుతూ ఉన్నప్పుడు అక్కడ ఎన్ని జీవులు చనిపోతూ ఉంటాయి. అలాగే మనం నడుస్తున్నప్పుడు ఇక్కడ ఎన్నో జీవులు మన కాళ్ళ కింద పడి చనిపోతూ ఉంటాయి. అలాగే మనం తాగే నీళ్ళల్లో కూడా ఎన్నో జీవులు ఉంటాయి. అలాగే మనం వృక్షాలు ఉంటాయి, వృక్షాలని పీకేసి మనం కొరండుకుని తింటూ ఉంటాం. ఇలాగ మనకు తెలవకుండానే ఇక్కడ ఎన్నో జీవుల్ని మనం చంపుతూనే ఉన్నాం కూడా. మనం చేసేటటువంటి కర్మలలో ఎంతో దోషం ఉంటుంది. ఏదో ఒక మాట మీరు అన్నప్పుడు మీరు సద్భావనతోనే అని ఉండవచ్చు, కానీ ఎదుటి వాళ్ళు బాధపడతారు. వాళ్ళు వేరేగా అర్థం చేసుకుని దాన్ని బాధపడుతూ ఉంటారు. వాళ్ళని బాధ పెట్టినప్పుడు అది మీకు దోషమే కదా. అది ఒక్కొక్కసారి మీరేదో మాట అన్నందుకు ఒకళ్ళెవరో వెళ్ళి వాళ్ళ ఆత్మహత్య చేసుకోవచ్చు కూడా, వాళ్ళ చావుకి మీరే కారణమై ఉంటారు కదా. అలాంటప్పుడు ఇలాగ కొన్ని కర్మలన్నీ కూడా దోషంతో కూడే ఉన్నాయి. నిజానికి ఏమన్నారు, సర్వారంభా హి దోషేణ ధూమేన అగ్నిరివ వృతా.
ఈ కర్మలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే పొగ అగ్నిని కమ్మేసినట్లు ఉంటుందన్నమాట. మనకి ఎక్కడ అగ్ని ఉందనేది తెలియదు, చుట్టూత పొగ ఉంటుంది కదా. ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకు ఒక్కోసారి తెలియదు అన్నమాట. అగ్నిని కమ్మేసినట్లుగా అవుతుందన్నమాట అది. అలాగే ప్రతి కర్మ కూడా దోషంతో కప్పబడి ఉంది. కాబట్టి కర్మలు మానేయమాకు, కర్మ చేస్తూనే ఉండు, కర్మ చేస్తూనే ఉండు. అయితే ఎలా చేయాలో అలా చేయి. కర్తృత్వం పెంచుకోకు, కర్మఫలాన్ని ఆశించకు. ఏది వస్తే దాన్ని స్వీకరించు. అహంకార మమకారాలు లేకుండా నీ పని నువ్వు చేసుకోవాలి అనేది ఇక్కడ మనకు తండ్రి చెప్తున్నటువంటి విషయం అన్నమాట. ఈ శ్లోకంలో తర్వాత శ్లోకంలో అదే చెప్తున్నారు. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్యం సిద్ధిం పరమాం సన్యాసేనాదిగచ్చతి. 3 విషయాలు చెప్పారు. కర్మలన్నీ కూడా దోషంతో కూడి ఉన్నాయి. ఆ దోషం నీకు అంటకుండా ఉండాలి అంటే 3 విషయాలు గుర్తుంచుకో. ఏమిటి ఆ 3 విషయాలు అంటే అసక్త బుద్ధి, ఆ కర్మల పట్ల ఆసక్తి లేకుండా ఉండు. అసక్త బుద్ధి అంటే ఏమిటి? ఆ కర్మల గురించి ఆలోచిస్తూ వాటి గురించి ఆ చింతనలోకి నువ్వు కూరుకుపోయారనుకో, అప్పుడు ఏమవుతుందంటే సంగమం ఏర్పడుతుందన్నమాట. కాబట్టి అలాంటి సంగమం ఏర్పరచుకోవద్దు. ఆ కర్మలతో నీ ముందుకు వచ్చింది తండ్రి తీసుకొచ్చారు అనేటటువంటి భావనతో నువ్వు చేసుకుంటూ వెళ్ళు, అంతేగాని సంగమం ఏర్పరచుకోవద్దు. ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చి ఇది వద్దురా అంటే మానేసేయి అంతే. ఈ సంఘకుమం అనేటటువంటిది మళ్ళీ సర్వత్రా అన్నారన్నమాట. సర్వత్రా అంటే ఏ విషయమైనప్పటికీ కూడా అన్నమాట. ఇక్కడన్నీ కూడా విషయాలే కదా. ఈ విషయాల గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉన్నావు అనుకో, ఆ విషయాలతో సంగమం ఏర్పడుతుంది. ధ్యాయితో విషయాన్ పుంస సంగస్తే శాపజాయితే సంగాత్ మనకి చెప్పారు కదా తండ్రి, 2వ అధ్యాయంలోనే చెప్పారు కదా. కాబట్టి ఇక్కడ ఏ విషయాల పట్ల కూడా నువ్వు ఆసక్తి ఏర్పరచుకోవద్దు, వాటితో సంగమం ఏర్పరచుకోవద్దు. విషయాల్ని చింతన చేసినట్లయితే విషయ చింతన వల్ల వాటితో సంగమం ఏర్పడుతుంది. సంగమం ఏర్పరచుకుంటే నువ్వు పతనం అవుతావు అనేటటువంటిది మనకు తండ్రి చెప్పారన్నమాట. కాబట్టి ముందుది అసక్త బుద్ధి, అంటే ఆసక్తి లేకుండా విషయాల పట్ల చింతన లేకుండా ఉండాలి. విగత స్పృహ, అర్థం లేనటువంటి కోరికలు కోరుతూ అవి సాధించాలి అనేటటువంటి ఆ తపనతో ఉన్నప్పుడు నువ్వెప్పుడు కూడా నువ్వు తెలుసుకోలేవు, నువ్వెప్పుడు కూడా సిద్ధి పొందలేవు. కాబట్టి అలాంటి కోరికలన్నీ కూడా వదిలిపెట్టు అనేది చెప్తున్నారు. జితాత్మ, మనో నిగ్రహం అన్నది ఉండాలి. మనసు దేని మీద కంటే దాని మీదకి పోతూ ఉండకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా మనసు ఏం చేస్తుంది, ఎలా ఉంది అనేది గమనించుకుంటూ ఉండు. గమనించుకుంటూ ఉన్నప్పుడు మనసు దేని మీద కంటే దాని మీదకి పోకుండా ఉంటుంది. మనసును గమనించుకుంటూ ఉండు, అప్పుడు మనసును నువ్వు నిగ్రహించుకోగలుగుతావు. అలాగే ఎప్పుడైతే మనసును నువ్వు నిగ్రహించుకోగలుగుతావో కోరికలు అనేటటువంటివి అదుపులో ఉంటాయి. అలాగే ఎప్పుడైతే నువ్వు మనసును నిగ్రహించుకోగలుగుతావో అసక్త బుద్ధి, విషయాల పట్ల చింతన అనేది తగ్గిపోతుందన్నమాట. అలాగే గమనించుకోవటం అనే దాంతోపాటు ఆ తండ్రిని స్మరించుకుంటూ ఉండు, తండ్రి బోధన స్మరించుకుంటూ ఉండు. ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః. తండ్రిని స్మరించుకుంటూ ఉండు, తండ్రి ఏం చెప్పారనే దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండు. ఇంకా నీకు విషయాల గురించి చింతించడానికి ఇంకా నీకు సమయమే లేదు. ఎందుకనంటే ఈ చింతన అమృతం అంటారు. ఇది చింతన అమృతం అన్నమాట. అమృతప్రాయమైనటువంటి ఈ చింతన, ఆ తండ్రిని స్మరించుకుంటూ ఆ చింతనలో ఆ తండ్రి చెప్పినటువంటి దాన్ని గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు, ఆ అమృతాన్ని నువ్వు ఆస్వాదిస్తున్నప్పుడు ఈ విషయాల పట్ల నీకు ఆసక్తి తగ్గుతుంది, వీటిని గురించి చింతన తగ్గుతుంది, వీటితో సంగమం అన్నది తగ్గుతుంది, కోరికలన్నవి తగ్గుతుంది. ఈ విధంగా చేసినప్పుడు తండ్రి ఏమంటున్నారు అంటే నైష్కర్యం సిద్ధిం పరమాం అని చెప్తున్నారు. ఆ పరమగతి నువ్వు పొందుతావు అనేది చెప్తున్నారు అన్నమాట.
ఇది మీరు అర్థం చేసుకుని తండ్రి చెప్పినట్లుగా నిరంతరము కూడా మీ మనస్సును గమనించుకుంటూ నిరంతరము కూడా ఓం శ్రీ పరమాత్మనే నమః అని తండ్రిని స్మరించుకుంటూ తండ్రి ఏం చెప్పారు అనేటటువంటి దాన్ని గుర్తు చేసుకుంటూ దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ తండ్రి చెప్పినట్లుగా నైష్కర్మ సిద్ధి మీరందరూ కూడా పొందాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.